వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. ఇవి ఆశించిన తోటల్లో పెరుగుదల తగ్గుతుంది. అరాకొర దిగుబడులు వచ్చినా అవి నాణ్యత కోల్పోతాయి. దీంతో సరైన ధర మార్కెట్లో రాదు. కాబట్టి రైతులు వీటిని గమనించిన వెంటనే నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం. మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలకు చాలా ప్రాధాన్యం ఉంది. కూరగాయలను వర్షాధారంగా ఆరుతడి పంటలుగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా వంగ, మిర్చితో పాటు పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల ఆకుమచ్చ తెగుళ్లు ఆశించాయి. దీని నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటితో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు ఉధృతి పెరిగింది. రైతులు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి వెంటనే నాశనం చేయాలి. వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాముల మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటలలో పొగాకు లద్దె పురుగు ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. వీటిని అరికట్టేందుకు నొవాల్యూరాన్ 1.25 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో కూడా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి పంటను నాశనం చేస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటామైసిన్ 1 గ్రాము మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే కోయినోపుర కొమ్మకుళ్ళు తెగులు ఆశిస్తే పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు 3 గ్రాముల పైరాక్లోస్ట్రోబిన్ మెటిరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఎక్కువగా తామర పురుగు పూతను ఆశించడం వల్ల పూర్తిగా పంట దెబ్బతింటుంది. దీనిని అరికట్టేందుకు పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు మందును లీటరు నీటికి కలిపి సకాలంలో పిచికారీ చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి